ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను ఆయన ఆశీర్వాదంతో చాలా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉన్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 21వ అధ్యయనం. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లీడర్ వీరి కథలు. ఈ అధ్యయనంలో ఠాకూర్ కథ, అనంతరావు పాటంకర్ కథ, పండరీపురం ప్లీడర్ యొక్క కథల గురించి తెలుసుకుందాం. ఈ అధ్యయనంలో హేమడ్ పంత్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, అతను BA చేశాడు, BA. అనంతరావు పాటంకర్, ఇతను పూనా నివాసి. పండరీపురం ప్లీడర్ గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ఈ కథలన్నీ చదివి మనం అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక మార్గమునకు పోవు దారి, పోవు కథలు అని తెలుస్తోంది. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యం పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమడ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరనున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్గా నుండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారశీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమడ్ పంత్ పురోహితుడగు యూనుస్ పీరు మౌలానాను దర్శించమని అనేకసార్లు హేమడ్ పంత్కు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీ పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే ఇట్టది లభించును. ఇక్కడ హేమడ్ పంత్ పురోహితుడు. హేమడ్ పంత్కు ఒక పురోహితుడు యూనుస్ అనే అతను పీరు మౌలానాను దర్శించుకోమని హేమడ్ పంత్కి చెప్పాడనమాట. అయినప్పటికీ కూడా హేమడ్ పంత్ ఏం వెళ్ళలేదు. కానీ తర్వాత షిరిడీకి వచ్చి బాబా యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క సాయినాథుని యొక్క దర్బారులో ఆయనకు శాశ్వత స్థానము దొరికిందనమాట. అంటే ఇలాంటి మహాత్ముల సాంగత్యం అదృష్టం ఉంటేనే జరుగుతుంది అన్నట్టు ఈ కథ ద్వారా మనకి తెలుస్తోంది. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారం నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకొక ఉదాహరణ దిగువన కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెల్గాం సమీప మందలి వాడ్గామ్ అను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్పా అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చల దాసు రచించిన విచార సాగరం అను వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్ట వశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును. వారే నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనసుకు శాంతి, ఆనందములు కలుగుజేయుదురు. వారెవరు అంటే సాక్షాత్తు శ్రీ షిరిడీ సాయిబాబా వారన్నమాట. కన్నడ యోగి అతనికి చెప్పాడనమాట. నువ్వు మున్ముందు ఒక మంచి ఉత్తర దిక్కుకు పోయినప్పుడు ఒక మహాత్ముని దర్శిస్తావు. ఆయన యొక్క సాంగత్యం నీకు లభిస్తుంది అని ఆ కన్నడ యోగి ముందుగానే హేమడ్ పంత్, ఆ కన్నడ యోగి వచ్చేసి హేమడ్ పంత్కి చెప్తాడనమాట.
సారీ, హేమంత్ పంత్ కాదు, విహెచ్ ఠాకూర్కి. ఆ తరువాత ఠాకూర్ జున్నూరుకు బదిలీ అయ్యెను. అచ్చటికి పోవుటకై నాహ్నేఘాటు లోయను దాటిపోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టం. దాని దాటుట కెనుబోతు తప్ప ఇతర ఏదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై బోయి లోయను దాటుటచే అతనికి కష్టమాయెను. అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగెను ఠాకూర్కు. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిర్డీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కోర్టు కేసుండటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూర్ ఠానాకు వెళ్ళెను. కానీ అచ్చటి కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిర్డీ వెళ్ళిపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిర్డీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిర్డీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఓడలు గగుర్పొర్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడు బాబా ఇట్లనెను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభం కాదు. నానేఘాట్లో ఎనుబోతుపై సవారీ చేయుట కంటే కష్టం. ఈ ఆధ్యాత్మిక మార్గం మిగులు కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరం. ఠాకూర్ కుక్కనికే అర్థమగు. ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ ఇవన్నీయు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరుకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయముల గూర్చి జాగ్రత్తగా వ్యవహరించాలి. అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనం లేదు. గురువానుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం. విచార సాగరంలోని సిద్ధాంత భాగమతడు చదివియుండెను. కానీ ఆచరణ షిర్డీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూనా అయిన పెద్ద మనిషిడొకడు బాబాను చూడగోరెను. షిర్డీకి వచ్చి బాబా దర్శనం చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధము పూజించి పిమ్మట బాబాతో నిట్లనెను: నేనెక్కువగా చదివితిని. వేదములను వేదాంతములను చదివితి. 18 పురాణములను వింటిని. నా మనస్సుకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనం. పుస్తక జ్ఞానం లేని వారిని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందినచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నువ్వు శాంతి ప్రసాదింతువని వింటివి. అందుచే నేనిచ్చటికి వచ్చి తిని. రావున నా యందు దాక్షిణ్యం చూపుము, నన్ను ఆశీర్వదించుము అన్నారు బాబా. ఒక నీతి కథను ఈ విధంగా చెప్పెను. అంటే ఇక్కడ బాబావారు చెప్పేది ఏంటి? పుస్తకంలో చదివి వదిలిపెడితే ఏం రాదు. ఆ పుస్తకాన్ని మన లైఫ్కి అప్లై చేసుకొని
దాన్ని ఆచరించాలి అని చెప్పి బాబావారు చెప్తున్నారు. ఇక్కడ ఏదైనా సరే బాబావారి సందేశం ఏంటి అంటే ఆయన చెప్పడం ఏంటి, సో ఏదైనా మనం ఏవైనా అంటే ఉపనిషత్తులు అయితే ఏమి, రామాయణం అయితే ఏమి, మహాభారతం అయితే ఏమి, బాబావారి సచ్చరిత్రం అయితే ఏమి, ఇంకోటైతే ఏమి, ఏది చదివినా ఊరికే చదివి వదిలిపెట్టకూడదు. దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలని బాబావారి యొక్క సందేశం. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో సాయి భక్తులందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 21వ అధ్యాయనములో 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ అంటే నవవిధ భక్తి మార్గం గురించి తెలుసుకుందాం. ఒకానొక వర్తకుడు ఇక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడ గుర్రం లద్ది వేసెను. అది 9 యుండలుగా పడెను. జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచె కొంగు సాచి 9 యుండలు నందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సున కేంద్రీకరించగలిగెను. ఈ మాటలకు అర్థం పాఠాంకర్ గ్రహించలేకుండెను. అందుచే నతడు గణేష్ దామోదర్ ఉర్ఫ్ దాదా కేల్కర్ నిట్లు అడిగాను, ఆ మాటలో బాబా ఉపదేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చెను, నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు గాని వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పెదను. ఆడ గుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహం. 9 యుండల లద్ది అనగా నవవిధ భక్తి మార్గములు. అవి ఏనా? 1 శ్రవణం వినుట, 2 కీర్తనం ప్రార్థించుట, 3 స్మరణం జ్ఞప్తి ఇందించుకొనుట, 4 పాదసేవ పాదాలను సేవించుట, అర్చనము పూజ నమస్కారం వంగి నమస్కరించుట, దాస్యము సేవ, సైక్యత్వము స్నేహము, ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఈ విధంగా నవవిధి భక్తి మార్గాలు. ఇవి నవవిధి భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందెను. భక్తుని గృహము అందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథములు పారాయణ, వానిలోని సంగతులు నితురులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములోని జ్ఞానను గొప్ప ప్రఖ్యాతి నామము మాత్రముకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి అంటే ప్రేమతో కూడినటువంటి భక్తి మాత్రమే ఇక్కడ గెలుస్తుంది. నీవు కూడా ఆ వర్తకుని అనుకొనుము, లేదా సత్యమును తెలుపుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగను. ఆ మరుసటి దినం పాఠాంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. బాబావారు పాఠంకర్ని ప్రశ్నించాడు. అతడు తాను నిస్సహాయుడననియో బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాఠాంకర్ అపరిమితానందభరితుడయ్యెను అంటే అంతము లేనటువంటి ఆనందం పొందెను. పండరీపురం ప్లీడర్ యొక్క కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న కథతో ఈ అధ్యయనం ముగించెదను. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గము పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతత్వము ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకొక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు, వారి పాదములపై పడిదరు. దక్షిణనిచ్చెదరు కానీ చాటున నిందించెదరు. ఇది చిత్రము గాదా? ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడర్కు మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీయూ మాట్లాడలేదు. వాడకు పోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షత్తో ఇట్లనెను, అంటే ఆ ప్లీడర్ అన్నాడు, పండరీపురం ప్లీడర్ అన్నమాట, పండరీపురం లాయర్ ఇట్లన్నాడు, బాబా చెప్పినదంతయు యథార్థమే.
ఆ బాణం నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే, నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురం సబ్ జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడర్ విశ్రాంతి గదిలో దీన్ని గూర్చి వివాదం జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్ జడ్జి ఔషధములు సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగం వహించి తిని. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలుగు చేసుకొనరాదు. బాబావారు ఇక్కడ మనకేం సందేశం ఇస్తున్నారు? మనం ఎవరిని తిట్టకూడదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకొని మాట అనకూడదు, తొందరపడి మాట జారకూడదు, మాట అనకూడదు, ఇతరుల యొక్క మనసుల్ని బాధ పెట్టకూడదు అని బాబావారు మనకు సందేశం ఇస్తున్నారు. పండరీపురమునకు షిరిడీకి 300 మైళ్ళు దూరమున నున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురంలో ప్లీడర్లు విశ్రాంతి గదిలో నేమి జరిగెనో తెలుసుకొనిరి. ఈ నడుమునున్న స్థలము నదులు, అడవులు, పర్వతములు వారి సర్వాజ్ఞతత్వమును కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరమగునున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీన్ని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు నవసరముగా వ్యాఖ్యానమును చేయరాదు. అట్లు బాబా అతని దుర్మార్గనమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి యుందించుకుని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మ యొక్క అవతారమే. శ్రీ సాయినాథాయ నమః. బాబావారి సందేశం ఇక్కడ ఏంటి అంటే, ఎవరైనా సరే ఎవరిని ఎవరూ నిందించరాదు. బాబావారు దీని గురించి ఒక సెంటెన్స్ కూడా చెప్పాడనమాట. ఒక భక్తుడు ఇతరులని నిందిస్తూ ఉంటే ఒక పందిని చూపించి, చూడు ఆ పంది అశుద్ధను ఎంత తృప్తిగా అనుభవిస్తున్నదో, అలా ఇతరులని నిందించడం నీవు కూడా అలా చేసేదే. ఆ పంది ఏదైతే చేస్తుందో అలానే నువ్వు కూడా చేసినట్టు లెక్క అన్నట్టు చెప్పారనమాట. అంటే మనం ఇతరుల యొక్క తప్పొప్పల్ని మనం చెప్పకూడదు, నిందించరాకూడదు. తొందరపడి కోపం ఉన్నప్పుడు కొట్లాడినప్పుడే కదా ఏదైనా కానీ నిందించుకోవడము, అనడం జరగడం. కాబట్టి ఆ కోపంలో కూడా మౌనంగా ఉండాలి. లేదు అంటే కోపం హద్దు మీరినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నోరు జారిపోతుంది అనమాట. మాట అనేస్తాం, అవతల వ్యక్తి మనస్సును బాధ పెడతాం. మనము ఎప్పుడు కూడా అవతల యొక్క వ్యక్తి మనస్సును బాధ పెట్టకూడదు. మన మనస్సును బాధ పెడితే ఎలాగనో అలానే కదా అవతల వల్ల వ్యక్తి యొక్క మనసుకు బాధ పెట్టడం కూడా. కాబట్టి ఇలా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మనకు ఆ మాటలు గుర్తొస్తుంటే ఏం చేయాలి అంటే, బాబా వారి దగ్గర తీక్షణంగా ప్రార్థించి, అలా పలానా వ్యక్తిని అలా అన్నాను, సో అది నాది తప్పు బాబా అని చెప్పి, అంటే ప్రతిసారి అనడం, ప్రతిసారి బాబా దగ్గర సారీ చెప్పుకోవడం కాదు. కొన్నిసార్లు పొరపాటు జరిగిపోతుంటుంది కాబట్టి వాటికి ప్రత్యాయత్నం అనమాట. దానికి అల్టిమేట్గా ఏం చేయాలి అంటే ప్రత్యాయనం ఏం చేయాలి అంటే ఇది అనమాట. మనం బాబా వారి దగ్గర క్షమాపణ చెప్పుకొని, బాబా నన్ను క్షమించు, పలానా మాట అన్నాను, నన్ను క్షమించు బాబా, వాళ్ళ మనసును బాధ పెట్టినాను అని చెప్పి బాబా వారి దగ్గర తీక్షణంగా ప్రార్థన చేసుకొని సారీ చెప్పుకుంటే ఖచ్చితంగా బాబావారు మనల్ని క్షమిస్తారనమాట. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. 21వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.